గైస్ ఎవరైతే యాక్సెంచర్ నుంచి మాకు ఓన్లీ కంగ్రాట్స్ మెయిల్ మాత్రమే వచ్చింది. లేదంటే ఓన్లీ వర్క్‌డే మాత్రమే వచ్చింది. స్టిల్ ఇంకా యాక్సెంచర్ నుంచి ఎటువంటి ఫర్దర్ కమ్యూనికేషన్ అయితే లేదు అని వరీ అవుతున్నారు. లైక్ బీజీవీ మెయిల్స్ రాలేదు, ఆర్ ఆఫర్ లెటర్స్ రాలేదు అనేసి ఈ వీడియోలో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ అయితే స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తున్న ఈ ఈమెయిల్‌ని ఒకసారి చెక్ చేయండి. ఇదైతే వన్ ఆఫ్ అవర్ సబ్‌స్క్రైబర్ ప్రశాంత్ బ్రో ఎవరైతే ఉన్నారో ఇతను ఫెబ్ 27 అయితే ఇంటర్వ్యూకైతే అటెండ్ అయ్యారు. సో, ఈ బ్రోకి కంగ్రాట్స్ మెయిల్ ఎప్పుడొచ్చిందంటే మే 4థ్ అయితే వచ్చింది. అండ్ ఇవాళ నేను ఈ వీడియో షూట్ చేస్తున్న డేట్ వచ్చేసి మే 6థ్. సో, ఇవాళ ఈవినింగ్ ఈ బ్రోకైతే బీజీవీ రిలేటెడ్ మెయిల్ అయితే వచ్చింది. లైక్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమనేసి. సో, ఇదంతా మీకెందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ మీకు క్లియర్‌గా చెక్ చేయొచ్చు. లైక్ ఈ బ్రో అటెండ్ అయిందేందో ఫెబ్ 27 అయితే అటెండ్ అయ్యారు ఇంటర్వ్యూకి. సో, ఆల్మోస్ట్ మోర్ దెన్ 60 డేస్ తర్వాత ఈ బ్రోకైతే ఇలా కంగ్రాట్స్ మెయిల్ అండ్ దాని తర్వాత ఇమ్మీడియేట్‌గా ఫాలోడ్ బై బీజీవీ మెయిల్ కూడా వచ్చింది. సో, ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని నేను మీకు చెప్తుంది ఏంట్రా అంటే, మీలో కూడా చాలామందయితే వరీ అవుతున్నారు. నేను రెగ్యులర్‌గా కామెంట్ సెక్షన్‌లో చూస్తున్నా. ప్రీవియస్‌గా అప్‌లోడ్ చేసిన వీడియోస్ కింద కూడా చాలామందయితే వరీ అవుతున్నారు. నాకు ఓన్లీ బీజీవీ మెయిల్ వచ్చిందని కొంతమందికైతే అట్‌లీస్ట్ బీజీవీ మెయిల్స్ కూడా రాలేదు. సో, చాలామందయితే మీరు వరీ అవుతున్నారు. ఇక్కడ మీరు క్లియర్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది యాక్సెంచర్ వాళ్ళైతే ఇది మాస్ హైరింగ్ అయితే కండక్ట్ అయితే చేశారు గైస్. ఫేజ్ 1, ఫేజ్ 2. సో, థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే సెలెక్ట్ అయ్యారు. సో, ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్‌నైతే బ్యాచెస్‌గా డివైడ్ చేసి వాళ్ళకైతే ఈ ఫర్దర్ ప్రాసెస్‌నైతే కండక్ట్ చేస్తున్నారు. సో, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీకు అట్‌లీస్ట్ వర్క్‌డే మెయిల్ గాని, కంగ్రాట్స్ మెయిల్ గాని ఈ రెండిట్లో ఏదో ఒకటొచ్చినా కూడా మీరు ఫర్దర్ ప్రాసెస్‌లో అయితే కంటిన్యూ అవుతారు డెఫినెట్‌గా. మీకు ఏమీ రాలేదు. లైక్ మీరు ఇంటర్వ్యూ అయిపోయి ఆల్మోస్ట్ 2 మంత్స్, 3 మంత్స్ అయిపోయింది. సో, ఇప్పటికి కూడా మీకు అట్‌లీస్ట్ ఏదో ఒక కమ్యూనికేషన్ రాలేదు అంటే అది కంప్లీట్‌గా డిఫరెంట్ పర్స్పెక్టివ్. సో, దాంట్లో మీకింక ఛాన్సెస్ ఆల్మోస్ట్ నిల్ అయినట్లు. దాంట్లో ఇక మీరు సెలెక్ట్ అవ్వనట్లు. లేదు మీకు అట్‌లీస్ట్ ఇలా ఏదో ఒక మెయిల్ వచ్చిందంటే మీరు దాంట్లో ప్రాసెస్‌లో ఫర్దర్‌గా మూవ్ అయ్యారు. మీరు సక్సెస్‌ఫుల్‌గా ప్రాసెస్‌ని క్లియర్ చేశారు కాబట్టే మీకు కంగ్రాట్స్ మెయిల్ గాని, వర్క్‌డే మెయిల్ గాని వచ్చింది. సో, ఇదైతే మీరు క్లియర్‌గా మైండ్‌లో పెట్టుకోండి. సో, చాలామంది ఇలా గూడా వరీ అవుతున్నారు. లైక్ నాతో పాటే సేమ్ మా ఫ్రెండ్ అటెండ్ అయ్యారు. సో, మా ఫ్రెండ్‌కేమో కంప్లీట్‌గా అయితే అయిపోయింది. ఎర్లీ ఆన్‌బోర్డింగ్ అసెస్మెంట్ గూడా కంప్లీట్ చేసేసుకున్నారు. బట్ స్టిల్ నాకింకా ఇప్పటి వరకు బీజీవీ కూడా రాలేదు అనేసి. సో, గైస్ ఇక్కడ మీరు క్లియర్‌గా మైండ్‌లో పెట్టుకోవాల్సింది ఇవంతా చాలా ఫ్యాక్టర్స్ మీద అయితే డిపెండ్ అవుతుంది. లైక్ మీరు ఏ రోజు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు, మీ ప్రాసెస్ ఇవంతా చాలా ఫ్యాక్టర్స్ అయితే దీని మీద డిపెండ్ అవుతాయి. సో, దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ థౌసండ్స్ ఆఫ్ క్యాండిడేట్స్‌ని బ్యాచెస్‌గా అయితే డివైడ్ చేస్తారు. సో, ఆ బ్యాచెస్‌గా మాత్రమే ఈ ప్రాసెస్‌ని వాళ్ళైతే ఫార్వర్డ్ కంటిన్యూ అయితే చేస్తారు. సో, ఇప్పుడు నేను చెప్పిన విధంగా ప్రశాంత్ బ్రోకైతే మే 6థ్ అయితే బీజీవీ వచ్చింది. సో, మీకు కూడా మేబీ నెక్స్ట్ 2, 3 డేస్‌లో కూడా రావచ్చు. ఆర్ ఎల్స్ ఇంకా 1 ఆర్ 2 వీక్స్ కూడా తీసుకోవచ్చు. బట్ అందరికీ ఇలాగ అవుతుందని కాదు గైస్. మెజారిటీ క్యాండిడేట్స్ నేను ప్రీవియస్‌గా చెప్పినట్లే 80-85% పీపుల్ అందరికీ కూడా ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో కొంతమందయితే మిస్టేక్స్ చేయడం వల్ల లైక్ ఏదైనా డాక్యుమెంట్స్ లైక్ బీజీవీ వచ్చి ఆఫర్ లెటర్ రాని వాళ్ళు కూడా చాలామందున్నారు. వీళ్ళకెందుకు ఇలా జరిగిందంటే వీళ్ళలో మెజారిటీ పీపుల్ డాక్యుమెంట్స్ కరెక్ట్‌గా అప్‌లోడ్ అయితే చేయలేదు. లైక్ నేమ్ మిస్ మ్యాచ్ గాని ఇంకా చాలా ఎర్రర్స్ ఉండడం వల్ల మళ్ళీ అప్డేట్ చేసి అప్‌లోడ్ చేయడం వల్ల వీళ్ళకైతే ఇంకా ఆఫర్ లెటర్ అయితే రాలేదు. దీని గురించే నేను ప్రీవియస్‌గా లైక్ 2 మంత్స్ ముందు కూడా క్లియర్‌గా చెప్పా. ఏదన్నా మిస్టేక్స్ ఉంటే ఇప్పుడే అప్డేట్ చేసేసుకోండి. మళ్ళీ ఇలాగే ఇష్యూస్ వస్తాయనేసి. సో, ఇప్పుడు కరెంట్‌లీ వీళ్ళైతే ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారు. సో, స్టిల్ ఇంకా బీజీవీ కూడా రాలేదు అంటున్నారు ఎవరైతే కొంతమంది పీపుల్ ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో. మీకు కొంచెం ధైర్యం రావడం కోసం, మీరు బెటర్‌గా ఫీల్ అవ్వడం కోసం ఇప్పుడు ఇది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశా. హోప్‌ఫుల్లీ మీకిది క్లియర్‌గా అర్థమైంది అని అనుకుంటున్నా. ఐ నో మీకు కొంచెం ఫ్రస్ట్రేటింగ్‌గానే ఉంటుంది. లైక్ ఇన్ని డేస్, ఇన్ని మంత్స్ అయినా కూడా ఇంకా మాకు రిజల్ట్ రావట్లేదేంటి? ఇంకా బీజీవీ మెయిల్స్ రావట్లేదేంటి? అనేసి. బట్ డెఫినెట్‌లీ మీకైతే మీ రిజల్ట్ అయితే వస్తుంది. మీ బీజీవీ మెయిల్స్ మీకు సెండ్ చేస్తారు. దాని తర్వాత ఆఫర్ లెటర్స్ కూడా సెండ్ చేస్తారు. ఎందుకంటే మీకు వర్క్ డే మెయిల్, కంగ్రాట్స్ మెయిల్ వచ్చింది కాబట్టి మీ ప్రాసెస్ అనేది డెఫినిట్‌గా మూవ్ ఫార్వర్డ్ అయితే అవుతుంది. మీరు దాని గురించి వరీ అయితే అవ్వకండి. సో, హోప్‌ఫుల్లీ ఫస్ట్ క్వెషన్‌కైతే క్లియర్‌గా ఆన్సర్ అయితే చేశా. ఇప్పుడు దీని తర్వాత సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంట్రా అంటే అబౌట్ ఫేజ్ 3 నాకు లిటరల్లీ నవ్వొచ్చింది గైస్. లైక్ లాస్ట్ వీడియో కామెంట్ సెక్షన్‌లో ఒక బ్రదర్ అయితే కామెంట్ చేసున్నారు. బ్రో మీరు ఫేజ్
3 గురించి చెప్తున్నారు బానే ఉంది. బట్ ఫేజ్ 3 అయితే క్యాన్సిల్ అయిపోయింది అనేసి. సో, ఆ బ్రోనే ఇమాజిన్ చేసేసుకున్నారు. లైక్ ఫేజ్ 3 క్యాన్సిల్ అయిపోయింది అనేసి. లైక్ దాని కింద ఇంకొక బ్రదర్ కూడా కామెంట్ అయితే రిప్లై ఇచ్చినారు. బ్రో మీకెలా తెలుసు అనేసి. సో, ఇలా ఈ డిఫరెంట్ వీడియోస్ చూసాను. వాళ్ళైతే చెప్పారైతే చెప్తున్నారు. గైస్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తుంది క్లియర్‌గా ఏంట్రా అంటే ఫేజ్ 3 గురించి లైక్ ఈ పర్టిక్యులర్ డేట్‌లోనే ఫేజ్ 3 ఉండబోతుంది. లైక్ ఈ డేట్‌లోనే స్టార్ట్ అవ్వబోతుంది. ఆర్ ఎల్స్ ఫేజ్ 3 క్యాన్సిల్ అయిపోయింది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు ఎక్కడ విన్నా కూడా అదైతే ట్రస్ట్ అయితే కాదు గైస్. ఎందుకంటే ఫేజ్ 3 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేసి ఎగ్జాక్ట్ డేట్‌తో ఎవ్వరు చెప్పలేరు. ఎందుకంటే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యాక్సెంచర్ రిలేటెడ్ టు ఫేజ్ 3 ఇప్పటి వరకు అయితే రాలేదు. సో, నేను కూడా ప్రీవియస్‌గా చెప్పింది ఏం చెప్పానంటే ఈ టైమ్ పీరియడ్‌లో ఫేజ్ 3 ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాను గానీ పర్టిక్యులర్‌గా మే సెకండ్ వీక్‌లోనే ఫేజ్ 3 స్టార్ట్ అవుతుందని నేను ఎప్పుడు చెప్పలేదు. మీరు నా ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయొచ్చు. ఆ మే సెకండ్ వీక్ తర్వాత కూడా ఎందుకు ఉండొచ్చు అనేసి నేను క్లారిటీగా అయితే మీకు చెప్పా. ఎందుకంటే ప్రీవియస్ మంత్స్‌లో మనకి ఇంకా ఇప్పుడైతే 80-85% పీపుల్ అందరికీ ఈ బీజీవీస్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి. మీరు లాస్ట్ మంత్ ముందు ఒక 30-40 డేస్ ముందు పీపుల్‌కెళ్ళిపోతే అక్కడ 30% కూడా కంప్లీట్ అవ్వలేదు. సో, ఫస్ట్ ఈ పీపుల్ అందరికీ ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలి. దీని తర్వాత ఎర్లీ ఆన్‌బోర్డింగ్ అసెస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ అవ్వాలి. దాని తర్వాత వాళ్ళకి ఇంకా ఎంత రిక్వైర్మెంట్ కావాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 5000 హైరింగ్స్ వాళ్ళు చూజ్ చేసుకుంటే దాంట్లో ఇంకా వాళ్ళకి ఎంతమంది కావాలి. సో, దాన్ని బేస్ చేసుకొని ఫేజ్ 3 ఉంటుంది. సో, ఉండడానికి వెరీ హై ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇవన్నీ అయ్యేసరికి కొంచెం టైం పడుతుంది. ఫర్ అట్‌లీస్ట్ ఒక 40-50 డేస్ పడుతుంది కాబట్టి మే సెకండ్ వీక్‌లో మనకి కొంచెం అప్డేట్ రావడానికి ఫ్రమ్ యాక్సెంచర్ ఛాన్స్ ఉంది అనేది చెప్పా. సో, నేనెక్కడ కూడా డెఫినిట్‌గా మే సెకండ్ వీకే ఉంటుందనైతే చెప్పలా. సో, కాకపోతే ఇలా కొంతమంది ఏమనుకుంటున్నారు అంటే ఇలా ఫేజ్ 3 క్యాన్సిల్ అయిపోతుందనైతే చాలామంది అనుకుంటున్నారు. సో, మీరైతే అలా అయితే థింక్ చేయకండి గైస్. ఎందుకంటే ఫేజ్ 3 ఉండడానికి ఇప్పటికి కూడా చాలా హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ క్యాన్సిల్ అయిపోయుంటే ఈ పాటికే యాక్సెంచర్ వాళ్ళు ఎప్పుడో అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు. ఫర్దర్‌గా ఫేజ్ 3 ఉండదు అనేసి. సో, ఇప్పటివరకు ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి ఇంకా ఈ హైరింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. లైక్ ఇంకా ఈ ప్రాసెస్ కూడా కంటిన్యూ అవుతుంది కాబట్టి ఫేజ్ 3 ఉండడానికి చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి. ఈ మే సెకండ్ వీక్ తర్వాత నేను ప్రీవియస్‌గా డిస్కస్ చేసినట్లే మనకి ఏదో ఒక అఫీషియల్ అప్డేట్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ అఫీషియల్ అప్డేట్ వస్తే నేనే మీకు ఇమ్మీడియేట్‌గా మన ఛానెల్‌లో అప్డేట్ అయితే చేస్తాను. సో, అప్పటి వరకు మీలో ఎవరన్నా ఫేజ్ 3 రిలేటెడ్ ప్రిపరేషన్ చేస్తుంటే మాత్రం డెఫినిట్‌గా మీ ప్రిపరేషన్‌ని కంటిన్యూ చేయండి. మీ ప్రిపరేషన్ ఎక్కడా కూడా వేస్ట్ అయితే అవ్వదు. ఒకవేళ వరస్ట్ కేస్‌లో మాత్రమే ఈ ఫేజ్ 3 క్యాన్సిల్ అయినా కూడా మీరిప్పుడు చేస్తున్న ప్రిపరేషన్ అనేది నెక్స్ట్ మీరు అప్లై చేసుకునే ఏదో ఒక కంపెనీకి మీకైతే హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. హోప్‌ఫుల్లీ ఈ 2 క్వెషన్స్‌కి మీకు క్లారిటీ వచ్చిందనైతే అనుకుంటున్నా. సో, మీకు గాని క్లారిటీ వచ్చి మీకు అర్థమైతే మాత్రం డెఫినిట్‌గా ఒక లైక్ అయితే చేసుకోండి. లేదు ఇంకా మాకు అర్థం కాలేదంటే మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా డెఫినిట్‌గా కామెంట్ సెక్షన్‌లో అయితే అడగండి. నేను డెఫినిట్‌గా దానికి రిప్లై అయితే ఇస్తా. సో, ఇది గైస్ మనకైతే రిలేటెడ్ టు యాక్సెంచర్ రిలేటెడ్ ఉన్న ఇన్ఫర్మేషన్. సో, ఇప్పుడైతే క్విక్‌గా ఒక 2 జాబ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి క్విక్‌గా డిస్కస్ చేసి ఈ వీడియోని అయితే వ్రాప్ చేసేద్దాం. సో, మన జాబ్ ఆపర్చునిటీస్‌లో ఫస్ట్ వన్ అయితే మనకైతే డెలాయిట్ నుంచి అయితే ఉంది గైస్. ఎవరికైతే నాన్ ఐటీ జాబ్ అయినా పర్లేదు మాకు ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలి, జాబ్ ఆపర్చునిటీ కావాలని ఎవరైతే వెయిట్ చేస్తున్నారో డెఫినిట్‌గా ఈ పర్టిక్యులర్ రోల్‌కి అయితే ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే దీంట్లో జస్ట్ మనకు ఒక బేసిక్ రిటన్ టెస్ట్ ఫాలోడ్ బై హెచ్ఆర్ ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే మనం క్విక్‌గా ఆన్‌బోర్డ్ అవ్వడానికి హై ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, మీకు గాని క్విక్ జాబ్ ఆపర్చునిటీ కావాలి అంటే మాత్రం డెఫినిట్‌గా దీనికి ఒకసారి చెక్ చేయండి. దీనికైతే డిగ్రీ, బీటెక్, ఎంబీఏ స్టూడెంట్స్ ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు. పర్టిక్యులర్‌గా ఎటువంటి స్కిల్స్ అయితే వీళ్ళైతే మెన్షన్ అయితే చేయలేదు. దీని తర్వాత సెకండ్ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి ఫ్రమ్ సదర్లాండ్ అయితే ఎక్సలెంట్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తుంది గైస్. జస్ట్ ఒక సింగిల్ టెస్ట్ రాసి క్లియర్ చేశారంటే వితిన్ 1 వీక్ టు 10 డేస్‌లో మీరు ఆఫీస్‌లో జాయిన్ అవ్వడానికి హై ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, మీరు క్లియర్ చేసిన వితిన్ ఫ్యూ డేస్‌లోనే వీళ్ళు ఆఫర్ లెటర్ కూడా సెండ్ చేస్తారు. అండ్ దీంట్లో మనకి డిఫరెంట్ రోల్స్ అయితే ఉంటాయి. లైక్ ఇన్వాయిస్ అనేసి, కస్టమర్ సపోర్ట్ అనేసి చాలా డిఫరెంట్ రోల్స్ అయితే ఉంటాయి. సో, మీరు ఈ అఫీషియల్ అప్లై లింక్ యూజ్ చేసి అప్లై చేసుకునే టైంలో మీకు నచ్చిన రోల్‌ని అయితే సెలెక్ట్ చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. వన్స్ మీరు షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీ మెయిల్‌కే డైరెక్ట్‌గా టెస్ట్ లింక్ అయితే వీళ్ళైతే సెండ్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పిన 2 రోల్స్ కూడా కంప్లీట్‌గా నాన్ ఐటీ రోల్స్ గైస్. ఎందుకంటే ప్రీవియస్ చేసిన కొన్ని వీడియోస్ కింద గాని, ఇన్‌స్టాగ్రామ్ కామెంట్స్ కింద గాని నేను చూస్తుంది ఏంట్రా అంటే బ్రో ఈ ఐటీ జాబ్స్ అనే కాదు నాన్ ఐటీ కూడా చేయండి. మాకు ఇమ్మీడియేట్ జాబ్ రిక్వైర్మెంట్ ఉందయితే చాలామంది అయితే అడిగారు. సో, వాటిని కూడా నేను ఈక్వల్‌గా అయితే పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నా. అందుకే ఈ పర్టిక్యులర్ వీడియోలో నాన్ ఐటీ జాబ్స్‌ని అయితే ఇంక్లూడ్ చేశా. నెక్స్ట్ వీడియోలో ఐటీ జాబ్స్ ఏమన్నా ఉంటే వాటిని కూడా ఇంక్లూడ్ అయితే చేస్తా. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్.
మీరు గానీ ఈ వీడియో ఇక్కడి దాకా చూసి మీకు నచ్చితే మాత్రం డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో డైలీ మన ఛానెల్‌లో ఒక వీడియో అయితే వస్తుంది. సో, మీరు డైలీ ఒకసారి చెక్ చేయండి. మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీరు గెయిన్ చేస్తూ ఉంటారు. డిఫరెంట్ మంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. మీరు కావాలంటే అప్లై కూడా చేసుకోవచ్చు. లైక్ మీకు ఆ పర్టిక్యులర్ స్కిల్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మనం ప్రీవియస్‌గా డిస్కస్ చేసినట్లే ఈ వీడియో గాని మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే డెఫినిట్‌గా లైక్ చేసి హై బటన్ కూడా ప్రెస్ చేయండి. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.